రైతుల ఆందోళన మాత్రం తగ్గడం లేదు మధ్యప్రదేశ్లో. పైగా చేసిందంతా చేసి ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నిరాహార దీక్ష చేస్తానని చాలా హాస్యాస్పదం అంటున్నారు ప్రజా సంఘాలు. ఎస్ ట్రూ రోహిత్, నిజంగానే మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన చల్లరడం లేదనే చెప్పాలి. ఇటు గిట్టుబాటు ధరల కోసం కూడా రోడ్డెక్కిన అన్నదాతల నిరసన ఇప్పుడు కొత్త ప్రాంతాలకు కూడా విస్తరించింది. అలాగే హింస వెనుక విపక్షాల కుట్ర ఉందన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం నుంచి అంటే ఇవాళ నుంచి నిరాహార దీక్ష చేపడుతున్నారు. సమస్యలను పరిష్కరించడానికి తమ సర్కార్ సిద్ధంగా ఉందని, రైతు సంఘాలు చర్చలకు రావాలని ఆయన కోరుతున్నారు. మధ్యప్రదేశ్ రైతుల ఆందోళన రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. మన్సర్లో చెలరేగిన నిరసన జ్వాలలు కొత్త ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. భోపాల్ హైవేపై పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. రైతుల ఆందోళనలో వందలాది వాహనాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది భారీ సహాయక చర్యలు చేపట్టారు. వరుసగా మూడవ రోజు మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళనలో హింస చెలరేగింది. భోపాల్ హైవేపై పోలీసుల ముందే వాహనాల్ని తగులుబెట్టారు. దీంతో పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. ఆందోళనకారుల్ని ఈడ్చుకుంటూ వెళ్లారు. రైతులపై పోలీసుల కాల్పుల తర్వాత మన్సర్లో సీన్ హీటెక్కింది. దీంతో మన్సర్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఆంక్షలు ఎత్తివేశారు. అయితే మన్సర్లో ఉద్రిక్తతలు తగ్గినా ఆ ఆందోళనలు ఇతర ప్రాంతాలకు పాకుతున్నాయి. తాజాగా పండాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఒకే రోజు 2 రైతుల ఆత్మహత్యలకు పాల్పడడంతో ఆందోళనలు కొత్త ప్రాంతాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. రైతుల ఆందోళనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీని వెనుక విపక్షాల కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు వీలుగా తాను శనివారం నుంచి నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. రైతులతో తమ ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు. అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న వారికి నా విజ్ఞప్తి, చర్చలకు రండి. హింసతో లాభం లేదు. దీని వెనుక విపక్షాల కుట్రుంది. జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా బాధించాయి. శనివారం నుంచి నిరాహార దీక్ష చేస్తా. ప్రభుత్వ యంత్రాంగం యథావిధిగా పనిచేస్తుంది. రైతుల సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. అరాచక శక్తులను మాత్రం ఉక్కుపాదంతో అణిచివేస్తాం. మధ్యప్రదేశ్లో హింసను ప్రేరేపించినట్టు కాంగ్రెస్ నేతల మీద 18 కేసులు నమోదయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం మరిన్ని బలగాల్ని మధ్యప్రదేశ్కు పంపించింది. రోహిత్, షాంఘై సహకార సంస్థ సదస్సులో ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించినట్టు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ చాలా కాలం తర్వాత ఒకరినొకరు స్వయంగా పలకరించుకున్నారు. కజకిస్తాన్లోని ఆస్థానాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో ఇరు దేశాల ప్రధానులు పాల్గొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇరు దేశాల నేతలు ఆస్థానాల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. 2015 డిసెంబర్లో మోదీ లాహోర్కు వెళ్లి నవాజ్ షరీఫ్కు సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత ఇరు దేశాల ప్రధానులు మళ్లీ కలుసుకోవడం ఇదే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల అనంతరం మోదీ షరీఫ్ కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. షాంఘై సదస్సుకు ముందు లాంజ్లో మోదీ షరీఫ్ కొంతసేపు మాట్లాడుకున్నారు. నవాజ్ షరీఫ్ గుండె ఆపరేషన్ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని మోదీ అడిగి తెలుసుకున్నారు. అలాగే షరీఫ్ తల్లి, ఆయన కుటుంబ సభ్యుల గురించి కూడా మోదీ అడిగినట్లు తెలుస్తోంది. ఆస్థానా పర్యటనలో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ పూర్తిస్థాయి మెంబర్షిప్కు చైనా సపోర్ట్ చేయడంపై జిన్పింగ్కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. జిన్పింగ్తో సమావేశంలో భారత్ చైనా సంబంధాలను మెరుగుపరిచే అంశంపై చర్చించినట్లు మోదీ ట్వీట్ ద్వారా తెలిపారు. చైనా నిర్వహించిన వన్ బెల్ట్ వన్ రోల్ సదస్సును భారత్ బాయ్కాట్ చేసిన అనంతరం జిన్పింగ్తో మోదీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి 6 దేశాల కూటమైన షాంఘై సహకార సంస్థలో పరిశీలన హోదాలో ఉన్న భారత్, పాకిస్తాన్ ఈ సదస్సులో శాశ్వత సభ్యత్వం పొందనున్నాయి. ఉత్తరప్రదేశ్లో అమ్మాయి భలే చేసింది కదా. ఎస్, కరెక్ట్గానే చేసింది. నిజం చెప్పాలంటే ఇంతకీ ఏం చేసింది అనుకుంటున్నారా? ఈవ్ టీజర్ని ఓ యువతి చిత్తకొట్టింది. 6 నెలలుగా ఫోన్లో వేధిస్తున్న వ్యక్తిని చాకచక్యంగా పట్టుకుంది. ఆ తర్వాత పబ్లిక్లోనే శివంగిలా రెచ్చిపోయి వీరబాదుడు బాధింది. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఈ ఘటన జరిగింది. ఈవ్ టీజర్ను చితకబాదడమే కాకుండా పోలీసులకు అప్పగించింది.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ యువతి ఆ ఆకతాయిని ఎందుకు కొడుతుందో తెలుసా? ఫోన్లో 6 నెలలుగా ఆకతాయి వేధింపులు తాళలేక విసిగి వేసారిపోయింది. ఫోన్ వేధింపులు తట్టుకోలేక ఫోన్ నెంబర్లు మార్చినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. దీంతో చేసేదేమీ లేక మాట్లాడుకోవడానికి రావాలని ఆ ఆకతాయికి సమాచారం ఇచ్చింది ఆ యువతి. తనను ఫోన్లో 6 నెలలుగా వేధిస్తున్నది ఇతడేనని కన్ఫర్మ్ కావడంతో తట్టుకోలేకపోయింది. ఆ ఆకతాయిని నడి రోడ్డుపైనే పబ్లిక్ గా వీరబాదుడు బాధింది. ఉత్తరప్రదేశ్లోని మురదాబాద్లో సంఘటన జరిగింది. ఈ టీజర్ను చితకబాదడమే కాకుండా పోలీసులకు కూడా పట్టించింది. పోలీసులు ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు. 6 నెలల నుంచి తనను ఆకతాయి ఫోన్లో వేధిస్తున్నట్టు బాధితురాలు వెల్లడించింది. ఫోన్ నెంబర్లు మార్చినప్పటికీ లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే చాకచక్యంగా అతన్ని పోలీసులకు పట్టించింది. మాట్లాడుకుందామని చెప్పి పిలిపించి తగిన గుణపాఠం చెప్పింది. రోహిత్, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డికి ఒక మంచి గిఫ్ట్ అందినట్టుంది. ఇంతకీ దాన్ని ఎవరిచ్చారు? ఆయన దాన్ని ఏం చేశారు? ఆ గిఫ్ట్ ని ఆయన రైతుల కోసం వేలం కూడా వేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి రాహుల్ సభను సక్సెస్ చేయడంతో అధిష్టానం నుంచి ప్రశంసలు అందుకున్నారు. విహెచ్ చేతుల మీదుగా బ్రాస్లెట్ అందుకున్నారు. అయితే బ్రాస్లెట్ ని వేలం వేసి ఆ వచ్చిన డబ్బును ఖమ్మం జిల్లాలో అక్రమంగా జైలు పాలైన రైతులకు అందజేస్తానంటున్నారు జగ్గారెడ్డి. జూన్ 1న సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ ప్రజాగర్జన పేరుతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సభ నిర్వహించారు. ఈ సభకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ ని పిలిపించారు. అయితే రాహుల్ రాగతో సంగారెడ్డిలో జరిగిన తెలంగాణ ప్రజాగర్జన సభ ఫుల్ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే రాహుల్కి విహెచ్ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. సంగారెడ్డి సభ ఖర్చంతా జగ్గారెడ్డి పెట్టుకున్నాడని, ఈ సభ కోసం నువ్వేమైనా ఇచ్చావా అని రాహుల్ గాంధీ విహెచ్ని అడిగారు. అనుకోని ప్రశ్నకు కంగు తిన్న హనుమంతరావు తన దగ్గర ఏముంది, ఈ బ్రెస్లెట్ తప్ప అని చూపించాడు హనుమంతరావు. అయితే దాన్నే ఇచ్చేసేయని విహెచ్కి రాహుల్ గాంధీ చెప్పారు. రాహుల్ గాంధీ చెప్పడంతో పాజిటివ్గా స్పందించిన విహెచ్ ఆ బ్రెస్లెట్ ని జగ్గారెడ్డికి అందజేశారు. రాహుల్ గాంధీకి చెప్పాను, రాహుల్ జీ ఈజ్ ద పర్సన్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్, ద డే అండ్ నైట్ హీ వర్క్డ్ దేర్, నాట్ ఓన్లీ దట్ హీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అన్న. అంటే నవ్వుకుంటా తూ కిత్నా దియా అని అడిగిండు. నేనన్నా ఏమనలే, साहब मैं कुछ कमाया नहीं, मैं दिया नहीं अन्ना, मेरे पास कुछ नहीं है अन्ना అనగానే ఆయన నా బ్రాస్లెట్ చూసాడు, చేతుకున్నది, ఏ దేదే ఏ క్యా ఏ దేదే అంటుండు. నాకేం అర్థం కాలేదు, మంచిది అది దండం పెట్టినా. అయితే విహెచ్ హనుమంతరావు ఇచ్చిన బంగారు బ్రెస్లెట్ ని ఆనందంగా తీసుకున్న జగ్గారెడ్డి దాన్ని తెలిసిన వారికి విక్రయించి వచ్చిన డబ్బును ఖమ్మం జిల్లా రైతులకు అందజేస్తారని చెప్పారు. ఖమ్మం జిల్లా రైతులను ప్రభుత్వం బేడీలు వేసి దారుణంగా అవమానించిందని ఆరోపించారు జగ్గారెడ్డి. అవమానానికి గురైన రైతు కుటుంబాలకు ఈ డబ్బును అందజేసి ఆదుకుంటారని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. ప్రోత్సాహకరంగా ఇచ్చిండు కాబట్టి రాహుల్ గాంధీ అన్న మాటకు మరి దాన్ని ఓపెన్ యాక్షన్ పెట్టి ఒక 5-6 మంది ముఖ్యులు వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. ఒక 10-15 లక్షల లోపల 10 లక్షల 11 12 లక్షల దీని మీద మరి ఓపెన్ యాక్షన్ పెట్టి వాళ్ళకు వాళ్ళ డబ్బు సేకరించి మరి ఇది ఖమ్మంలో ఉన్నటువంటి మొన్న జైలుకు పోయిన రైతులకు, ఆ ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ఇవ్వాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏదేమైనా సంగారెడ్డి సభ తర్వాత రాహుల్ గాంధీ విహెచ్ల మధ్య జరిగిన ఆసక్తికరమైన చర్చ ఖమ్మం జిల్లా రైతులకు మేలు జరిగేలా చేసింది. భద్రాద్రి దేవస్థానం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి స్వర్ణ కవచధారణ చేయబోతున్నారు. ఒక భక్తుడు బంగారు కవచాలను కానుకగా ఇవ్వడమే ఇందుకు కారణమనే చెప్పాలి. ఇకపై భద్రాద్రి రాముడు బంగారు రాముడుగా దర్శనం ఇవ్వనున్నాడు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రిలో కొలువుదీరిన భద్రాద్రి రామయ్య బంగారు కవచాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భద్రాద్రి రాముడు ఇకపై భక్తులకు బంగారు రాముడుగా దర్శనమివ్వనున్నాడు. దేవస్థానం చరిత్రలోని గతంలో ఎన్నడూ లేని విధంగా 13.50 కిలోల స్వర్ణంతో బెంగళూరుకు చెందిన జేవి రంగరాజు దంపతులు కుటుంబ సభ్యుల సహకారంతో స్వర్ణ కవచాన్ని తయారు చేయించారు. ప్రముఖ స్థపతి కోదండపాని రామయ్య
ఈ స్వర్ణ భద్ర కవచాలను తయారు చేయడం విశేషం. భద్రాద్రి రామయ్యకు స్వర్ణభద్ర కవచాన్ని తయారు చేయించేందుకు బెంగళూరుకు చెందిన రంగరాజు శ్రీదేవి దంపతులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో వారు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వర్ణ భద్ర కవచాన్ని రూపొందించి ఇటీవల భద్రాద్రి దేవస్థానం అధికారులకు లాంఛనంగా అందజేశారు. భద్రాచలం దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్ వారంలో ఒకరోజు అంతరాలయంలోని మూలవరులకు స్వర్ణభద్ర కవచధారణ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఇక నుంచి ప్రతి శుక్రవారం రామయ్య స్వర్ణ కవచధారణతో బంగారు రాములోరిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందులో భాగంగా ప్రతి శుక్రవారం బంగారు కవచాలకు ప్రత్యేక పూజలు చేసి గర్భాలయంలో ఉన్న స్వామివారికి అలంకరించారు. వైదిక కమిటీతో చర్చించి వారంలో 2 రోజులు స్వామివారికి బంగారు కవచధారణ ధరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈవో ప్రభాకర్ శ్రీనివాస్. ఈ దేవస్థానంలో స్వర్ణ కవచాలు తోటి స్వామివారిని అలంకరించేందుకు మా వైద్య కమిటీ వారు ప్రతి శుక్రవారం స్వామివారిని అలంకరించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం అనేది జరుగుతుంది. ఇంకా అది కాకుండా వారంలో శుక్రవారం కాకుండా ఇంకొక రోజు కూడా శుక్రవారంతో పాటు ఇంకో రోజు కూడా పెట్టే ఉద్దేశంలో ఉన్నాము. అది వైద్య కమిటీతో కూర్చొని మాట్లాడిన తర్వాత నిర్ణయించడం జరుగుతుంది. బెంగళూరుకు చెందినటువంటి ఒక భక్తులు స్వామివారి మూలమూర్తులకు సర్వాంగ స్వర్ణ కవచాన్ని సమర్పించారు. ఆ కవచాన్ని ఈనాటి నుండి అలంకారం చేయడానికి నిర్ణయం చేసుకోవడం జరిగింది. స్వామివారికి సర్వాంగ స్వర్ణ కవచాన్ని అలంకరించి భక్తుల్ని దర్శనాన్ని అనుమతించడం జరుగుతుంది. ఉత్సవం ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి ఈ సర్వాంగ స్వర్ణ కవచాన్ని అలంకరించడం అనేటువంటిది ఒక నియమంగా పెట్టుకోవడం జరిగింది. ఆలయ చరిత్రలోని భద్రాచలం రాములోరికి స్వర్ణ కవచాలు కానుకగా రావడం ఇదే తొలిసారి. 21 బంగారు వస్తువులను ఉపయోగించి స్వర్ణ కవచాలను సర్వాంగ సుందరంగా రూపొందించి సమర్పించారు రంగరాజు శ్రీదేవి దంపతులు.